భాస్కర్ భాస్కర్ హాట్ న్యూస్ రా. భరణిది చెప్పేశాడా? ఎవరికి? కంగారు పడకపోవా, జరిగింది వేరు. ఏంట్రా? వాడికి నోరెత్తాడు. ఎత్తే ఛాన్స్ ఇవ్వనరా. వాడికి ఆ ఆటలో అట్టుపండే తిని పడేయటమే. మీరు తారా దగ్గర ఉండండి, నేను వెళ్ళి ఎంగేజ్మెంట్ చేసుకొని వస్తా. అరే మేము వస్తాం రా. మరి తారా దగ్గర ఎవరు ఉంటారు? నీ ఎంగేజ్మెంట్ కోసం అంత దూరం నుంచి వచ్చాం కదా, ఇప్పుడు ఇంట్లో ఎవరు ఉండరుగా. ఉండేది గదిలో తారొక్కతే, తాళమేసి వెళ్ళిపోదాం. వాష్రూమ్ నుంచి వచ్చేసరికి లాక్ వేసి ఉంటుంది కాబట్టి తను ఇక్కడే ఉంటుంది. సరే పదండి, లాక్ చేసి రండి. ఈ ఇంట్లో నువ్వు కనపడకూడదు, వెళ్ళు. మామ, నేను ఏ తప్పు చేయలేదు. తెలిసిన నిజాన్ని చెప్పడానికే త్రిపుర గదికి వెళ్ళాను. అక్కడంతా తారుమారైపోయింది. నన్ను మీరు అర్థం చేసుకోవడం లేదు, నా మాట వినడం లేదు. భాస్కర్ మంచివాడు కాదు మామ. ఆ నిజం మీకెలా చెప్పాలి? నన్ను నమ్మేలా ఏం చేయాలి? ఏం చేసి నిశ్చితార్థాన్ని ఆపగలను? గడవలే. ఏంటి నాకు ఈ పరీక్ష? తెలిసి తెలిసి త్రిపుర జీవితం నాశనం అవుతుంటే ఏం చేయకుండా ఎలా ఉండగలను? ఏం చేయగలను? నాకేమీ తెలియడం లేదు. మార్గం చూపు మురుగా, ప్లీజ్. మంచి మార్గం చూపించావు, థ్యాంక్స్. ఏటి బాబా అలా గుద్దేశారు? పళ్ళు అన్నీ పడిపోయినాయి. చూసుకోలేదు రంగా, పర్లేదు, సారీ. తీసుకెళ్ళి రంగా. సరే బాబు. ఓ, మీరున్నారనే ధైర్యంతోనేనా మీ వాడు ఇంతకు తెగించాడు? మీ చేతుల మీదుగా నిశ్చితార్థం జరగాల్సిన పిల్ల గదిలోకి దూరి మంచం కింద దాక్కున్నాడు. ప్రేమిస్తున్నానని చెప్పడానికా, త్రిపుర బట్టలు మార్చుకుంటుంటే చూడ్డానికా?
అరే బావా, ఆటలు అట్టుకుండా అక్కడ ఉంది, తినేద్దామా? మ్మ్. ఏంట్రా నాకు మస్కా కొట్టి పారిపోయావు? హ్మ్. ఏమైంది? తెక్క కుదిరిందా? చెంప పగిలిందా? అవసరమా? బుద్ధిగా నా మాట వినుంటే చిల్లర పడేసేవాడిగా. నీ వల్ల ఏం కాదురా, నీ మాట ఎవ్వరూ వినరు. ఆ విషయం వాడు తెలిసింది బావా, 2 సార్లు చంపగిలిందిగా. అయినా ఏం పనులరా, మంచం కింద దాక్కోవటం ఏంటి? చండాలంగా నేను మంచోండి కాబట్టి నాకు కాబోయే బెళ్ళం గదిలో దూరినా నేనేమీ అనట్లేదు. వేరేవాడైతే నీ గతి ఏంటి? ఇప్పుడు టాపిక్ ఇదే. నీకు తెలిసింది గతం, అది గతం. అర్థమైందిగా? ఇకనైనా బుద్ధిగా ఉంటావులే. నా ఎంగేజ్మెంట్కి టైం అయింది, పదండ్రా. నా జీవితంతో ప్రతి అడ్డమైన కుక్క ఆడేసుకుంటుంది. ఏం చేయాలో అర్థం కావడం లేదా? ఇప్పుడు సంతోషంగా ఉందా? కడుపు నిండిందా? ఇంత అవమానం భరణికి ఎదురవడానికి కారణం నువ్వే. ఇదంతా నీ వల్లే వల్లి. మీ అన్న రాగానే నువ్వు గొడవ పెట్టినందుకే ఇదంతా జరిగింది. తన మాట వినేసి వెంటనే పంపేస్తుంటే ఇలా అయ్యేది కాదు. పాపం భరణి తన తప్పేం లేకపోయినా దోషిగా నిలబడాల్సి వచ్చింది. భయం ఉండొచ్చు, అది ఎదుటి వాళ్ళని భయపెట్టే విధంగా ఉండకూడదు. భరణి ఎంత నీ అన్నయ్య అయినా తన నిర్ణయాన్ని అణచివేసే హక్కు నీకు లేదు. నీ మీద నాకు కోపం వస్తుంది వల్లి, చాలా కోపంగా ఉంది. అమ్మాయిని తీసుకురండి. గాయత్రి, వెళ్ళి త్రిపురం తీసుకొనిరా. త్రిపుర, భాస్కర్తో నీ నిశ్చితార్థానికి టైం అయింది. నిన్ను పిలుస్తున్నారు, పద. నేను రాను. ఏ తమాషాగా ఉందా? నేను రానని చెప్తున్నానుగా. నేను రాను. నీ పొగరు నా దగ్గర చూపించుకు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా నోరు మూసుకొని పద. నేను నోరు తెరవకుండా అక్కడికి రావాలంటే భరణి ఇప్పుడు నా దగ్గరికి వచ్చి నోరు తెరవాలి. త్రిపుర, ఊరుకుంటున్నాను కదా అని ఇక నా సహనాన్ని పరీక్షించుకు.
నీకోసం అంతా ఎదురు చూస్తున్నారు, పద. రానని చెప్తుంటే అర్థం కావట్లేదా? పని నాతో ఏదో చెప్పాలనుకుంటున్నాడు. అదేంటో తెలిసే వరకు నేను ఇక్కడి నుంచి కదలను. కృష్ణవేణి, ఒకసారి లోపలికెళ్ళి చూడు. వాడేం చెప్తాడు? లేచిపోదాం అంటాడు. వెళ్ళిపోతావా? వెళ్ళిపోతాను. గాయత్రి, గాయత్రి, నిశ్చితార్థం జరగాల్సిన పిల్ల మీద చేసుకుంటావా? నా కూతుర్ని కొట్టే హక్కు నీకెవరిచ్చారు? నన్ను 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 కొడతావా? నా కూతుర్ని నువ్వు కొట్టగలింది నేను నిన్ను కొడితే తప్ప? అదేం చేస్తుందో నీకు తెలియడం లేదు. తెలిసేలా నాకు చెప్పు. అది వదిలేసి మమ్మల్ని లేదో వదిలేస్తున్నట్టు పెత్తనాన్ని నీ చేతిలోకి తీసుకోకు. దాని తల్లిని నేను, నువ్వు కాదు. దాని తల్లిని నేను, నువ్వు కాదు. కష్టం లేదు సాయం చేసావని, నువ్వు చేసావని భరించాల్సిన అవసరం మాకు లేదు. ఏమన్నావు? నీ ఉద్దేశం అదే కదా? నీకు నేనెంత మంచి చేస్తున్నానో అర్థం కావడం లేదు. అర్థమైందిగా? చాలు, ఇక ఏమైనా నాకు అనవసరం. బాగా బుద్ధి చెప్పారు. ఇక మీ జోలికొస్తే ఒట్టు. తర్వాత ఏం జరిగినా దానికి బాధ్యులు మీరే. నన్ను ఇరికించొద్దు. ఇప్పుడు ఊరుకుంటున్నట్టు అప్పుడు ఊరుకోను. బావగారు, తప్పుగా అనుకోవద్దు. ముందు చెల్లయ్య వచ్చి పూజ చేసిన తర్వాతే మీరు పైకి రావాలి. మీరేమీ అనుకోకపోతే మీరు వెళ్ళి అత్తయ్య గారు వాళ్ళతో కూర్చోండి. రా కూర్చో. ఏరా ఎరా, అంత తొందర ఏంటి? దర్జా గదిలో ఉంటే వాళ్ళే వచ్చి పిలిచేవారు కదా. ఎదవాత్రము నువ్వును. మగ పెళ్లి వాళ్ళ మాదిరిగానే ఉండాలి. ఆడపిల్లలాగా దిగజారకూడదు. దాని మాటలనేవి పట్టించుకోకు త్రిపుర. నగ విడిపించిందన్న పొగరుతో ప్రవర్తిస్తుంది. నిశ్చితార్థం అవగానే ఏదో ఒకటి చేసి దాని డబ్బులు దాని మొహాన పడేద్దాం. పదమ్మ వెళ్దాం. త్రిపుర, నీ మెళ్ళో హారవిది. ఎంత గట్టిగా కొట్టిందో చూడు. హారం కూడా పడిపోయింది. దాని సంగతి చెప్తా, వదలను. ఏమండి, ఆ హారం
ఏమైందండి? ఇది మన నగ కాదు, గిల్టుది. గాయత్రి ఎంత పనిచేసింది. మన నగ విడిపించకుండా గిల్ట్ నగ తీసుకొచ్చి పెట్టింది. ఎంత తప్పు! కనీసం మాట అయినా చెప్పాలి కదా. ఈ విషయం వాళ్ళకి తెలిస్తే మనం మోసం చేశామని గొడవ చేసి నిశ్చితార్థం ఆపేస్తారు. భగవంతుడా, మళ్ళీ ఏంటి కొత్త సమస్య? ఇప్పుడు ఏం చెయ్యాలి? నాకేమీ తెలియడం లేదు. వెంటనే అత్తగారికి విషయం చెప్పాలి. ఏమండి, ఇప్పుడు మీరు వెళ్ళి చెప్పినా పెద్దమ్మ గారు ఏం చేయగలరు? క్షణాల్లో అంత డబ్బు దొరుకుతుందా చెప్పండి? నిజమే, కానీ ఈ నగని ఇలా చూస్తే వాళ్ళు ఊరుకోరే. అది ఇవ్వండి, ఇవ్వండి. ఏం చేస్తున్నావు వల్లి? ప్రస్తుతానికి గొడవ అవ్వకుండా కాపాడుకోవాలంటే ఇదొక్కటే మార్గం అండి. పోయిన చోట రాళ్ళు అతికించి ఈ నెయిల్ పాలిష్ వేస్తే ఏం కాదు. అయినా ఇది కూడా గోల్డ్ కలరే కదా. నిశ్చితార్థం అయ్యేంత వరకు మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. తర్వాత పెద్దమ్మ గారికి చెప్తే ఆవిడ ఏదో ఒకటి చేసి నగ తీసుకొస్తారు. సరే వల్లి, నాకు ఇంతకు మించి దారి కనబడటం లేదు. ఏదైతేనే కనబడకుండా చెయ్యి. అమ్మా, ఎందుకమ్మా ఇదంతా? ఏదైతే అదైంది. నేను ఆ హారం వేసుకోను, ఇలాగే వచ్చేస్తాను. పద. త్రిపుర, అంత పని మాత్రం చేయకు. వదిన గారు అనే మాటలకి నలుగురిలో మన పరువు పోతుంది. అన్నిటికీ ఎంత భయపడుతూ ఈ సంబంధం ఎందుకు చేసుకోవాలి? అంత అవసరం ఏమొచ్చింది? వద్దమ్మా, నేను ఇలాగే వస్తాను. పద. త్రిపుర, నగ వేస్తానని మాట ఇచ్చింది మీ నానమ్మ. ఆవిడ మాట పడేలా చేస్తావా? ఏమండి, ఒకసారి చూడండి, ఏమైనా తేడా కనిపిస్తుందా? అంతగా తెలియడం లేదు. ఈ పొడికి తప్పించుకోవచ్చు. నీ మేలు మర్చిపోలేని వల్లి. సమయానికి మంచి ఆలోచనతో ఆదుకున్నా. నీ చేతులతోనే నీ ఫ్రెండ్ మెడలో వే. సారీ టిప్పు, మీ పరువు కోసం నిన్ను మాత్రం క్షమించును. ఇంక నాతో మాట్లాడుకో. వల్లి, తొందరగా కాని, పంతులు గారు అమ్మాయిని తీసుకురమ్మంటున్నారు. పదమ్మా.